గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. వెల్కమ్ ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఆగు. అయినా మీరు పట్టించుకోకండి, ఆడు మా తమ్ముడేలే అలా వాగుతూ ఉంటాడు. అండ్ మేమైతే బ్లాస్ట్ మూవీ చూడడానికి వచ్చేసాము. బ్లాస్ట్ అవడానికా? ఇప్పుడు చూసానండి, నార్మల్గా నన్ను మాట్లాడి మాట్లాడు మరి. సరే నేను మాట్లాడతాను, సైలెంట్గా ఉండి. ఇంకా సైలెంట్గా ఉంటాను కానీ మొన్న ఊరికెళ్ళావు కదా, వీడియోలు పోస్ట్ చేయవా? చేస్తాను, ఈ టైం ఇవ్వు కొంచెం. చేయడానికి కూడా బద్ధకమే. నాకేం బద్ధకం లేదులే కానీ ఇప్పుడు సినిమా గురించి మాట్లాడు. సినిమా ఎలా అనిపించింది నీకు? మనం పేరుకే సినిమాకి వెళ్ళాం, వాళ్ళు క్రికెట్గా చూసావు, నీకెందుకు సినిమా గురించి? అరే నేను సినిమా కూడా చూసాను. చెప్పండి గైస్, ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ మ్యాచ్ అవుతుంటే ఇంకా సినిమా అలా చూడాలనిపిస్తుంది? మ్యాచే కదా గైస్ చూడాలనిపిస్తుంది. మీరు చెప్పండి కొంచెం. అది ఇంట్లో ఉండి కూడా చూడొచ్చేమో. కానీ మరి నువ్వే కదా సినిమా అని తీసుకెళ్ళావు, అందుకే వచ్చాను. సరేలే, మ్యాచ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా గైస్. ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి. నాలాగా నేను మా తమ్ముడు ఇద్దరం ఆర్సీబీ ఫ్యాన్సే. ఆర్సీబీ కదా విన్ అయింది. ఆర్సీబీ విన్ అయినందుకు మేమిద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ కొన్ని రీల్స్ కూడా చేసాం, అవి చూడకపోతే ఎవరన్నా వెళ్ళి చూసేయండి అకౌంట్లోకి వెళ్ళి. అందరూ తప్పకుండా చూడాలి. ఆఫ్టర్ మూవీ అయితే మేము బయటకు వచ్చేసిన తర్వాత ఎల్జీటీ మాల్లో పెద్ద స్క్రీన్ వేసి అందరూ గుంపు కింద చేరి ఆ మ్యాచ్ చూసారు. మేము కొంచెం సేపు చూసాము. చూడడానికి అయితే చాలా బాగుంది. అందరూ ఆర్సీబీ అని గట్టిగా అడిచారు వేడుకోవాలి కనబడగానే. ఆ మూమెంట్ అయితే వచ్చాయండి గూస్ బాంబ్స్. అబ్బా ఎంత గట్టిగా అరిచారంటే అబ్బా అనిపించింది. అంత బాగా ఎంజాయ్ చేసాము. అలా కొంచెం సేపు మ్యాచ్ చూసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. మీరు ఎవరైనా అదే టైంలో అక్కడే ఉంటే చెప్పండి. అండ్ మేమైతే అలా మ్యాచ్ చూసి కొంచెం సేపు అలా ఇంటికి వచ్చేసాము. ఇంకా నేను మమ్మీ ఆటోలో వచ్చేసాము అండ్ తమ్ముడు డాడీ బైక్ మీద వచ్చారు. ఆర్సీబీ గెలిచినందుకు మేమిద్దరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. అంతే గైస్, ఈ మినీ బ్లాగ్కి మళ్ళీ మినీ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.